ఈ విషయంపై నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన పసిపాప 2 నెలల పసిపాపను ఈ దాడిలో ఎవరంటే తుకారాం రెడ్డి సర్పంచ్ గారు, మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళను ఒక టికెట్ టోకెన్ కోసం ₹100 టోకెన్ కోసం గలాట పెట్టేసి అమ్మాయిని తొక్కిసాడు చనిపోవడం జరిగింది. ఇది జరిగిన సంఘటన కూడా ఇంత 20 రోజులు అయినా కానీ ఇంతవరకు దీనిపై స్పందన లేదు. కనీసం ఈ రెడ్డి గారు అనేటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ విషయంపై ఎందుకు స్పందిస్తలేడంటే అక్కడ దాడి చేసిన వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆయన స్పందిస్తలేడు. ఖచ్చితంగా ఆయన ఇంతవరకు అన్ని మీడియాలో ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ స్పందిస్తున్నారు. కనీసం నైతిక బాధ్యత ఉన్న సీఎం గారు ఇక్కడ స్పందించలేకపోతున్న కారణము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా వీరిపై న్యాయ విచారణ జరిపి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాము. మళ్ళా కొందరు చాలా మంది ఏమంటారంటే ఆ పసిపాప లేదంటారు. పసిపాప 2 నెలల పసిపాప ఆ తల్లి ఎంబడి లేకుంటే ఎవరేమంటారమ్మా? వాస్తవానికి ఆమె ఎంబడి 2 నెలల పసిపాప తల్లితో పాటు ఉన్నది. ఆ తొక్కిసాడు చనిపోవడం జరిగింది. కానీ అక్కడ పోలీసులు నివేదిక ప్రకారంగానే వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇదంతా తప్పుడు తడక అని చెప్పేసి ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.